2014 నుంచి 19 లో ఓడిపోవడానికి చంద్రబాబు నాయుడు కారణము జన్మభూమి కమిటీలని చాలామంది చెప్తూ ఉంటారు. సేమ్ అలాగే 2019 నుంచి 24లో ఓడిపోవడానికి కారణము అదే జన్మభూమి కమిటీల పేర్లు మార్చేసి వాలంటీర్లని పేరు పెట్టిన అదే వాలంటీర్ల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారని చాలామంది చెప్తూ ఉంటారు. అది నిజము, అది వాస్తవం కూడా. వాళ్ళ వల్లే ఓడిపోయారనేది, వాళ్ళ వల్లే కార్యకర్తలకి ఎమ్మెల్యేలకి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా దూరం ఏర్పడింది కాబట్టి ఓడిపోయారు అనేది అందరికీ తెలుసు. మళ్ళీ ఇప్పుడు అదే జన్మభూమి కమిటీలో ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మళ్ళీ జన్మభూమి కమిటీ వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు పెన్షన్ కావాలంటే ఇంతకుముందు డైరెక్ట్గా వాలంటీర్లు పెన్షన్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళకి ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వంలో వాళ్ళకి ఇప్పుడు పెన్షన్ కావాలంటే 4000 పెన్షన్ కావాలంటే 500 నుంచి స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ నెల 6,000 ఇస్తున్నారు, 6,000 ఇస్తున్నారు అంట పెన్షన్. ఇప్పుడు 6,000 వాళ్ళు 7,000 పెన్షన్ ఇస్తున్నారు కాబట్టి 7,000 నుంచి 500 తీసుకొని 6,500 ఇస్తున్నట్టు తెలుస్తుంది. అది కూడా ఓన్లీ టీడీపీ వాళ్ళకే ఇస్తున్నారు, వైసీపీ వాళ్ళకి కట్ చేస్తున్నారు అనేది తెలుసు. వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు ఎవరెవరికైతే పెన్షన్లు ఇస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి 500 జన్మభూమి కమిటీలు 500 అప్పుడే స్టార్ట్ చేశారు. 500తో స్టార్ట్ చేశారనమాట. ఎంతైనా తీసుకోవచ్చు రాబోయే రోజుల్లో. తర్వాత కూడా కొందరు ఎంతైనా 1000 తీసుకోవచ్చు, లేకపోతే ఎంతైనా తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఫస్ట్ 500తో వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారనమాట. వినండి. అందరికంతేగా? ఎంత ఎంత ఇచ్చారు? 6,500. ఏమంటానంటే కళాపతి లేదు, 7,000 పింఛన్ వస్తుంది కాబట్టి 500 మీకు ఇష్టమైతే ఇవ్వండి, లేకపోతే లేదు అని ఉంటే దగ్గర వస్తుంది. ఇదనమాట పరిస్థితి. 7,000 వస్తుంది కాబట్టి 6,500 తీసుకొని 500 పట్టుకొని ఇస్తున్నారు. అమ్మో, ఒక్కొక్కరి దగ్గర 500 అంటే ఎంత డబ్బులు తీసుకోబ్బో. ఇంకేం చేస్తాం, ఇంకంతే తప్పదు ఈ కూటమి ప్రభుత్వంలో. ఇంకా అయినా కూడా 6,500 ఇస్తున్నారంటే నిజంగా మంచిదే. చెప్పిన మాట అంటే 7,000 అనే చెప్పాలి. ఇంకా 500 వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి 7,000 ఇస్తున్నాడు ఫస్ట్ మంత్. మరి ఈ నెల చంద్రబాబు నాయుడు మరి తర్వాత ఎలా తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి 4,000 ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ 7,000 అనేది ఎంతమందికి ఇస్తున్నారు అనేది దగ్గర 60,000 మంది ఉన్నారు పెన్షన్దారులు. మరి వీళ్ళందరికీ ఇస్తున్నారా లేకుంటే ఓన్లీ టీడీపీ వాళ్ళకి ఇస్తున్నారా అనేది 2-3 రోజుల్లో మనకి తెలుస్తుంది అన్నమాట. ఈరోజు స్టార్ట్ చేశారు కాబట్టి తెలుస్తుంది 2-3 రోజుల్లో మనకి.